నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మోయినాబాద్ ఫామ్ హౌస్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. అదే అంశంపై ఈరోజు గాంధీ భవన్లో కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మను దానం చేయడానికి సిద్ధమైనరు. మనతో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. ఎందుకు దానం చేస్తున్నారు కేటీఆర్కు? అసలు కేటీఆర్కి ఏం సంబంధం? కేటీఆర్ అనే వ్యక్తి పైలట్ రోహిత్ యొక్క రాజకీయ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ, అదేవిధంగా రేవ్ పార్టీలో కానీ భాగస్థుడు. నిన్న కేటీఆర్ని, అదేవిధంగా కౌశిక్ రెడ్డిని, అదేవిధంగా చాలామంది ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులు తప్పించడానికి అక్కడ కాల్పులు జరిగినాయని మాకు సమాచారం ఉంది. కాబట్టి కేటీఆర్ యొక్క రక్త నమూనాలు సేకరించాలి, కేటీఆర్ యొక్క వెంట్రుకల నమూనాలు సేకరించి ఈ వివరాలని ఇవ్వకపోతే అరెస్ట్ చేసిన సేకరించాలి. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని గత 10 సంవత్సరాలు తెలంగాణ యావత్ యువత పైన ప్రేరేపించి ఇలాంటి చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని ఎప్పుడు కూడా అదే వ్యవహారం చేసే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు వదిలిపోయే సమస్య. ఎందుకంటే తెలంగాణ యువత యొక్క భవిష్యత్తు మనం కాపాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే వ్యవస్థను సృష్టించి ఎవరైతే యువతనికి ప్రేరేపించిన దుర్మార్గం భర్తం పట్టాలని చెప్పి వేసే ప్రణాళికలు కావాలని తన రాజకీయ యొక్క వ్యవహారంతో తన ఫామ్ హౌస్లో పెట్టుకుంటూ ఇదేందండి? వాళ్ళు ఏమి అనుకుంటారు సార్ మీరు రాష్ట్రానికి? ఆ ఘటనతోటి కేటీఆర్కి ఏం సంబంధం? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఎంపీ ఉన్నారంట, చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారని. అసలు కేటీఆర్కి ఏం సంబంధం? ఆయన దిష్టి బొమ్మను మీరు ఎందుకు దగ్నం చేస్తారు? కేటీఆర్ యొక్క సూత్రమైన పాత్ర ఇందులో ఉంది. కేటీఆర్ పాత్ర ఇందులో ఉంది. ఈ పాత్రని ప్రేరేపించే విధంగా వారికి వ్యవహారం చేసే విధంగా ముందున్న కేటీఆరే. గతంలో మీరు చేయాల్సిన ప్రతి దుర్మార్గమైన పని ఇప్పుడు కావాలని చేయాలని చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థని మొదలుపరచడం అవసరం లేదు. పక్కా కేటీఆర్ అరెస్ట్ చేయాల్సిందే. రోహిత్ రెడ్డిని దాదాపు 10 సంవత్సరాలు ఎట్టి బదులు అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది మన యువత స్ఫేరణ ఏంది, మన స్ఫూర్తి ఏంది, మన రాజకీయ వ్యవహారాలు ఏంది. మీరు గతంలో మంత్రిగా పనిచేస్తున్నారు, మీరు ఎమ్మెల్యే ఉన్నారు. మీరు ఇలాంటి దుర్మార్గం చేస్తూ ఉంటే మిమ్మల్ని యువత వదిలిపెట్టదు, సమాజం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకు ప్రశాంతంగా పార్టీలు చేసుకొని ఇస్తలేరు వాదనలు కూడా? ప్రశాంతమైన పార్టీలు కాదండి. మీరు చేయాల్సిన పని ఏంది? పార్టీలు అంటే ఏంది? డ్రగ్స్తోనండి, గాంజాతోనండి? చెప్పండి, ఇదేనా మీరు ఇచ్చి చెప్పాల్సింది? అంటే పార్టీలు ఈ పార్టీలు అండి కుటుంబ సహేతంగా చేయాల్సుకున్న ఏ పార్టీకి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మేము సమాజానికి హీను చేసే పార్టీలు చేసుకుంటాము, మేము డ్రగ్స్ వేసుకుంటాము, మేము వ్యవహారం చేస్తాము, మేము చేసిన చట్టం అనుకుంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దానం చేయడానికి వెళ్తుర్రా మీరు? రైట్, వెళ్దాం. ఈ కేటీఆర్కు సంబంధించి అంటే నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కలకలం రేపింది. అంటే కొకైన్ లభించడం 2 గ్రాములు, తర్వాత మత్తు పదార్థాలు. అందులో భాగంగా గాంధీ భవన్ గేటు ముందు కేటీఆర్ దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమాన్ని ముందర పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మెట్టు సాయి కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం. అంటే గతం నుంచి కూడా ఆరోపిస్తున్నారు డ్రగ్స్కు మూలకారకుడు కేటీఆర్ అని, దమ్ముంటే వెంట్రుకలు ఇవ్వండి, తల వెంట్రుకలు అవి ఇవి అని. కానీ ఇవన్నీ ఎన్నో రోజుల నుంచి నడుస్తున్నాయి. అయితే ఆ ఫామ్ హౌస్ కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆ పైలట్ రోహిత్ రెడ్డిది అన్నట్లు తెలుస్తుంది. కొంచెం పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. చూసుకోవచ్చు, గాంధీ భవన్ గేటు ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేటీఆర్కు సంబంధించిన దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమం. అరే కేటీఆర్ డౌన్ అంటూ ఆ గేట్లు ముందుకు తోసుకుంటూ పోయే ప్రయత్నం చేస్తున్నారు బల్మూరి వెంకట్. అంటే ఆ ఫామ్ హౌస్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చినాయి. అక్కడ పార్టీ చేసుకుంటున్న క్రమంలో ఈగల అధికారులకు, అంటే ఆ పోలీసులకు సమాచారం రావడంతో వాళ్ళు అక్కడ వెళ్ళిండ్రు. కానీ ఆ పార్టీ చేసుకుంటున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి రివాల్వర్ తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపిండ్రు 3 రౌండ్లు అనేది దిష్టి బొమ్మ చూసుకోవచ్చు. కేటీఆర్ దిష్టి బొమ్మను దానం చేసే కార్యక్రమం చేస్తున్నారు, చూడొచ్చు ఇక్కడ. అంటే డ్రగ్స్కు మూల కారణం తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నది కేటీఆర్ అనేది వీళ్ళ ఆరోపణ. బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది, చూడొచ్చు. బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిండ్రు, కానీ బారికేట్లతోటి పోలీసులు అడ్డుకున్నారు.
తోపులాట జరుగుతుంది, తోపులాట. లోపలికి కావాలి సార్, కొంచెం వెనక్కుండండి. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు, చూడొచ్చు మీరు. మొయినాబాద్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఘటనకు నిరసనగా ఆ కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు మీరు. విజువల్ కనిపిస్తుంది. డౌన్ డౌన్ కేటీఆర్ అంటున్నారు. నో డ్రగ్స్ సేవ్ తెలంగాణ, నో డ్రగ్స్ నో కేటీఆర్, సేవ్ తెలంగాణ అనే కరపత్రం ఒకటి ముద్రించారు. అవి దాని ఆధారంగా వాళ్ళు ఇష్టబొమ్మపై అవే కరపత్రాలు పెట్టి డౌన్ డౌన్ అంటే నినాదాలు చేస్తున్నారు. జస్ట్ దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమం మొదలు పెట్టుకున్నారని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి.